గొంతు కలవాడలేదు అంతే ఆత్రు తాగుతలేదా ఏం చేస్తాం బయట టైం పాస్ తినుకుంటా సెలవు ఎప్పుడు చేసిన నిన్న నేను చేయరాదు ఇప్పుడు తిన్నగా తిను ఇంకేమైనా తినడానికి ఏం చేయాలి పాషం ఏమన్నా కాదు ఏం పాసం ఉండాలి నువ్వులు ఉన్నాయా నువ్వుల పాషం పిల్లగొడుతుందా పిల్లలేదు కానీ తిరగ బారోలు అవుతాను బంద్ చేయ రాదు తిరగ బారోలు అవుతులే అందు సరిపా అందుపా అయ్యో చేద్దాం అన్న వేయలే చేస్తా ఇదంతా ఏమన్నా పురుగులు ఇట్లా ఉంటాయని ఏం లేదు నీకు తెలుసా నాకు నువ్వుల పాకం ఎట్లా చేస్తా చిన్నప్పుడు మీ మమ్మీ చేస్తా అంటారు చూడలే వంటలు చేసే కాడ కూడా ఉంటాం తిరుగుడేనా అంతే మరి తిరిగి వచ్చినాక కథ గాడీలు ఉంటుంది ఇద్దరు కదా ఇక చిన్నోడు ఎక్కడ వాడేసిందో ఏంటిది లైటరు మనం ప్రయోగం చేస్తే అట్లనే చేద్దాం మరి ఇప్పుడు ఆ ప్రయోగం అవసరం లేదు కానీ ఏడా పడేసింది తీసుకురాము పట్టుకో ఫస్ట్ వేయించుకోవాలి మట్టిగానే వేయించుకోవాలి నూనె కూడా ఏం పోయద్దు తొందరగా వేగుతాయి సన్నం మంట పెట్టాలి చిటపట ఎగురుతాయి ఈ నూనె అంటేనే అంతే మరి కన్ను పోతుంది వంట చేస్తుందంటే చిన్న పని ఆకుండా రన్నింగ్ అవుతుంది కదా మీ మమ్మీ ఏం చేస్తుంది ఖాళీగా ఉంటుంది ట్రెండింగ్ వీడియో ఉంటుంది కదా పాపను అడుగుతుంది కదా మమ్మీ ఏం చేస్తుంది ఖాళీగా ఉంటుంది నీకు పర్లేదు బ్రష్ ఎవరు చేయిస్తారు మమ్మీ స్నానం ఎవరు పనిస్తారు అన్ని మమ్మీ లాస్ట్ కు మమ్మీ ఏం చెప్తుంది ఈరోజు నీకు నువ్వుల పాశం ఎందుకు తినవుతాయి పుట్టిన బారులు అవుతాయి కదా నువ్వు కూడా ఒకసారి అన్నావు నువ్వుల పాశం చేసుకున్నామని అందుకొరకే జలుబు చేసినప్పుడు అన్న ఇది జలుబు పోయినాయి అన్ని పోయినాయి అలా జలుబు చేస్తే తినాలా జలుబు చేస్తే నువ్వు టేస్ట్ లేక తినబుద్ధి అయింది నువ్వు అప్పుడు సప్పుడు చేయలే కానీ ఇప్పుడు నీకు తినబుద్ధి అయితే ఇప్పుడు చేద్దామన్నా అదేం లేదు కానీ వేగినాయి బంద్ చేసి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్
బంద్ చేసినతోనే అవి చల్లారుతాయి అనుకున్నావు ఇక కింద వేడి ఉంటాయి అనుకోలే. ఇవేమో పేలాలా అటు దించుడుతో ఇటు చల్లారటానికి. చిన్నప్పుడు వేయించిన నువ్వులలో చక్కెర పోసుకుని తింటే మస్తు ఉంటాయి. ఇప్పుడు కూడా తిని చక్కెర తీసుకురా కాలుతాయి. శరీరంత బుక్కుదాం ఒక గిన్నెలో వేయమని. ఇక పాశమే ఎవరు తింటారు మరి మనం ఇది తింటే అంత పెద్ద గిన్నె ఇంకా చిన్న గిన్నె బుక్కుదాం పట్టలేదు. సో ఫ్రెండ్స్ చిన్నప్పుడు వేయించిన నువ్వులల్లా చక్కెర పోసుకొని తింటే మస్తు ఆ చక్కెర దూరం ఎంత దొడ్డు ఉన్నదా ఇంత తోటి వచ్చింది. మరి గాయంత వచ్చినావా మీద పోయి కింద కాలుతాది నాకు. ఆకు చక్కెరతో అవసరమే ఉంటది. ఇప్పుడు ఇటు దంచాలి కదా. ఇంకా దంచలు కూడా ఉన్నా. అరే కాలుతానయ్యా. ఈ తర్వాత తిన్నా అలా పెట్టు. ఫస్ట్ నేను కొన్ని బియ్యం గడిగి పెడతా. బియ్యం గడిగి పెడితే పాష మంచిగా వస్తుంది. పట్టుకో పక్క పెట్టు. లాస్ట్ సరిపోతుంది మన ఇద్దరు పానాలకు. ఇద్దరు అంటే పిల్లలు ఉన్నారు కానీ ఇక వాళ్ళు ఎంత తింటారు. ఇంత తింటే అలా సరిపోతుంది. తీయడిది కాదు, ఎక్కువ తినరు. దేని టేస్ట్ దానికే. కొంచెం అన్న ఉప్పు వేసుకోవాలి. ఇక అవి నానతాయి. ఇప్పుడు మనం అవి ఇది దంచుకోవాలి. ఏం చెప్తాను హెల్ప్ చేయవా నాకు కొంచెం. ఇక రోల్ ఇక్కడ పెట్టేదా నిల్సోనే ఏం దంచాలి, కూర్చొని దంచుతా. రోలు కడిగిలేగా. కడిగినా నేను కడిగే అండి అవి పెట్టిన. పెట్టు. ఒకటి రోగాలు దొడ్డు పట్టి గుద్దుతా. సరే దంచుకుందాని. గ్రైండర్ పట్టినట్టు దంచాలి. గ్రైండర్ పట్టినట్టు దంచితే పాశం మంచిగా ఉండదు. రొట్టె దంచుతారు అట్లా దంచాలి. గ్రైండర్ పెట్టినట్టు దంచాలి. గ్రైండర్ లేదా మరి గ్రైండర్ అయిపోతుంది కదా. అబ్బా దంచుతాను మంచి స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ వస్తాను దంచుతాను. చూశాను నిజమే. నీకు అత్తలేదా? నా జలుబు చేసింది. నీకోసారి తగ్గుతుంది అది జలుబు. ప్లీజ్ ఇంకొక హెల్ప్ అండి. చక్కెర డబ్బా చక్కెర డబ్బా తెప్ప. ఇంట్లోనే వేసి దంచాలి. అది బాగా దొడ్డు లేదా చక్కెర, ఇందులోనే వేసి దంచుదాం. చక్కెర గిట్టు ఇక్కడ పెట్టినావు. ఓకే చక్కెర 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 అంతా పోతావా?
మరి ఏమో దాన్ని తోటి ఉన్నాయా? చూడండి ఫ్రెండ్స్, నవ్వుతుంటది చూడు. నవ్వదు మరి అంత తోటి ఏమి ఉండదు కానీ. ఏంటి నవ్వదుకు అంత తోటి ఉండదు. ఏంటిది ఎంత తోటి ఉండదు? నవ్వదు ఇంత తోటి ఉండదా? ఇంకా తోటి ఉంటది. అట్లా ఉన్నది అని చెప్తాను నేను. కరగకపోయినా మరి కరుగుతుంది కానీ అన్నం మధ్యలో వేసుకోవద్దు దీన్ని. అన్నం మొత్తం ఉడికిన తర్వాత 90% ఉడికిన తర్వాత వేసుకోవాలి. ఎందుకంటే ఇది వేసిన వాళ్ళ అది ఉడకది. అన్నం బియ్యమే ఉంటాయి. అన్నం అయిన తర్వాతనే చేయాలి. అన్నం అయిన తర్వాత ఈ చక్కెర వేస్తే బాగా నీళ్ళు అవుతుంది. అందుకని ఇట్లా వేస్తాను తన నోట్లకు. నా పెట్టు లేదా? ఈ చేతోనా? గొంతుగా పడుతుంది. కొంతగా పోసుకున్నాం మరి. ఈ నాలుకైనా పోసుకుంటాయేమో. ఈ చేతితో ఇట్లా కరెక్ట్ బ్యాలెన్స్ ఆగుతుంది. చక్కెర బాగా దంగలేదు, మామూలుగా దంగింది. చక్కెర దొడ్డు ఉన్నది కదా, బాగా దంగలేదు, మామూలుగా దంగింది. ఇక అంతే. మంచిగా అన్నం అయ్యేదాకా, అన్నం అయిన తర్వాత ఈ పొడి ఇందులో వేయాలి. అప్పుడు నూల పాశం అవుతుంది. నూల మనం అది బుక్కుతాం కదా, వాళ్ళ పిల్లలకు ఉండండి అలా చిమ్మలు తింటారు. ఇంకా పొంగు రాలేదు, వస్తుంది ఇప్పుడు. అన్నమైందా చూద్దామా? కొన్ని వాటర్ ఉన్నాయి. అన్నం అయింది. అయింది. ఇప్పుడు ఇది పోయాలి ఇంట్లో. తక్కువైందంటే చూడట్లయింది. తెల్ల నువ్వులు కాబట్టి ఇంకటే, అదే బ్లాక్ అయితే కర్రగా ఏరిపోతుంది. మొదలు పెడదాం. 5-10 నిమిషాలు అంతే. 5 నిమిషాలు అంతే. సరే మొదలు. మర్చిపోయినా. క్లాత్ ఏమైంది? క్లాత్ ఎడవైంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిందో. నువ్వుల పాశం అయిపోయింది. ఇట్లానే ఉంటది ఇక పాశం అంటే మరి. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే పల్లెటూరు వంటకం నువ్వుల పాశం రెడీ అయితే అయింది. ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం. చలో పట్టుకొని రయ్యా. లూట మొత్తం తిను తిని
టేస్ట్ ఎలా ఉందో చెప్పు. ఇప్పుడు ఇద్దరం ఒకటే స్పూన్ తినడా? నువ్వు తిన్న కదా నేను బాగా వేడున్నాయా? ఊదు చూస్తా అయితే నోరు ఊతా. ఉప్పు ఉప్పు అని ఊదుకున్నది నాన్న. అలారా మరీ తీపి ఏం లేదు, బాగుంది. లేదా తీపి మరీ ఎక్కువ కాదు, నా అంటేనే కదా బాగా ఎక్కువ ఉంటుంది కదా, మరీ అంత ఏం లేదు. ఓకేనా? సంతోషమా? సంతోషం. ఆత్రు తాగుతలేదా నీకు? అయితే ఎక్కువ తీసుకున్నా కదా, లోపల వచ్చింది. వస్తున్నది. నేను ఎట్లా తినాలనుకుంటారే, ఎట్లా తినాలనుకున్నాను అట్లున్నది అన్నట్టు. అంతేనా? ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు కూడా చేసుకొని తినచ్చు. సో ఫ్రెండ్స్, ఇదే పల్లెటూరు వంటకం పాశం, నువ్వుల పాశం. సో ఎలా రెడీ అయిందో కూడా చూసే ఉంటారు. రుచి అయితే బాగుంటుంది, మీరు కూడా ఇంటికాడ ట్రై చేయండి, బాగుంటుంది. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో కలుద్దాం. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్లో తెలపండి. ఇంతే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి.